రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తొలిసారి కలెక్టర్ల సదస్సుని రేపు నిర్వహిస్తున్నారు సీఎం చంద్రబాబు. అమరావతిలోని సచివాలయంలో జరిగే ఈ సమావేశాన్ని తొలుత 2 రోజుల పాటు నిర్వహించాలని భావించారు. తాజాగా దీన్ని ఒక్కరోజుకే పరిమితం చేసింది టీడీపీ కూటమి సర్కార్. ఇందుకు సంబంధించిన ఎజెండాను ఖరారు చేసింది. సోమవారం ఉదయం తొలుత వివిధ శాఖలపై సమీక్ష చేపడతారు. సాయంత్రం కలెక్టర్లు, జిల్లా ఎస్పీలతో శాంతి భద్రతలపై సమీక్ష నిర్వహించి సమావేశాన్ని ముగించనున్నారు. పాలనాపరమైన అంశాలు, విధాన నిర్ణయాలు, సంక్షేమ పథకాల అమలు, ఇసుక, వ్యవసాయ తదితర విభాగాల్లో నెలకొన్న సమస్యలపై ప్రభుత్వానికి స్పష్టత ఉండటంతో కలెక్టర్ల సమావేశంలో తొలుత ప్రాథమిక రంగాలపైనే చర్చించనున్నారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తొలిసారి కలెక్టర్ల సదస్సుని రేపు నిర్వహిస్తున్నారు సీఎం చంద్రబాబు. అమరావతిలోని సచివాలయంలో జరిగే ఈ సమావేశాన్ని తొలుత 2 రోజుల పాటు నిర్వహించాలని భావించారు. తాజాగా దీన్ని ఒక్కరోజుకే పరిమితం చేసింది టీడీపీ కూటమి సర్కార్. ఇందుకు సంబంధించిన ఎజెండాను ఖరారు చేసింది. సోమవారం ఉదయం తొలుత వివిధ శాఖలపై సమీక్ష చేపడతారు. సాయంత్రం కలెక్టర్లు, జిల్లా ఎస్పీలతో శాంతి భద్రతలపై సమీక్ష నిర్వహించి సమావేశాన్ని ముగించనున్నారు. పాలనాపరమైన అంశాలు, విధాన నిర్ణయాలు, సంక్షేమ పథకాల అమలు, ఇసుక, వ్యవసాయ తదితర విభాగాల్లో నెలకొన్న సమస్యలపై ప్రభుత్వానికి స్పష్టత ఉండటంతో కలెక్టర్ల సమావేశంలో తొలుత ప్రాథమిక రంగాలపైనే చర్చించనున్నారు.